వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. మొదటి దఫా ఎన్నికల్లో ఏం జరిగింది? మోడీ స్వరం ఎందుకు మారింది? మత అంశాలు, మత విద్వేష అంశాలు ఎందుకు ముందుకు వస్తున్నాయి? అసలు మొత్తంగా దీని వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవాలే ఉన్నాయా? ఈ అంశాలను మనతో చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు KVSN రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అంటే మోడీ స్వరంలో మార్పు, అంటే అభివృద్ధి అనే అంశాలని కనీసం ప్రస్తావించకుండా మొత్తం మతం చుట్టూ, మత విద్వేషాల చుట్టూ తాలిబొట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, తాలిబొట్లు గుంజి వాళ్ళకి ఇస్తారని లాంటి ఒక ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి అలాంటి కామెంట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? ఏం జరుగుతుంది? ఇది ఒక విధంగా ఇప్పుడు మోడీకి కొంత ఆందోళన కలిగించే ఏవైనా విషయాలు వచ్చాయేమో అనిపిస్తుంది. ఎందుకనంటే మొదటి ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. 102 స్థానాలకి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ప్రజలు తీర్పు ఇచ్చేశారు. అవి ఇప్పుడు ఈవీఎంల్లో భద్రపరిచారు. దాంట్లో ఆ రాష్ట్రాల్లో ఈవెన్ యూపీ ఉంది, బీహార్ ఉంది, బెంగాల్ ఉంది. వాళ్ళకు బలంగా ఉన్న సీట్లనే పెట్టుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఫేజ్. సో బలంగా ఉన్నాయన్నది కాదు, ఎందుకంటే అసలు బలమే లేని తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి. పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్న ప్లేస్లలో పెట్టుకున్నారు వాళ్ళు. కొంత అట్లా అనుకున్నా మీకు వాళ్ళు మెజారిటీ సీట్లు సంపాదించుకున్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని ఎన్నికలు జరిగాయి, ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ తో సహా. అందులో ఏమైనా ఈయనకి సమాచారం, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి అనేక సోర్సెస్ ద్వారా ఆయనకి సమాచారం అందిండొచ్చు. ఏం సమాచారం అందిండొచ్చు అంటే వాళ్ళకి కొంచెం దెబ్బ తగిలే పరిస్థితి, వాళ్ళ 10 ఏళ్ల పాలన. మాట్లాడతారు కొంచెం అని అంటేనే ఆల్రెడీ అక్కడ కొంచెమే వస్తాయి. ఆ కొంచెం కూడా పోతే 102లో మీకు 49 ఎన్డీఏకే లేవని, ఇండియా కూటమికే ఉన్నాయని చెప్పిన. ఎందుకంటే అక్కడ గెలిచిన తీసుకుంటే పాత లెక్కల ప్రకారం, అంటే ఇప్పుడు 2019 లెక్కల ప్రకారం తీసుకుంటే మరి ఆ కొంచెంలో కూడా మళ్ళీ పోతాయని అనుకుంటే, ఇప్పుడు తమిళనాడు ఉంది, వాళ్ళకి 39 వచ్చే 39 ప్లస్ పాండిచ్చేరి కలిపితే 40లో వాళ్ళకి ఒక సీటు లేదు, అది రాదని. మీకు బెంగాల్ లేదు, బీహారు లేదు, ఛత్తీస్గఢ్ లేదు, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయి మీకు. అందువలన ఇందులో ఏమైనా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి కనిపించిందేమో. ఆ ఇబ్బంది మీకు రేపు వాళ్ళ కోరుకున్న 370 తర్వాత సంగతి. అది బయటికి చెప్పిన స్లోగన్ కొంచెం హుషారు ఇవ్వడానికి. అలాగే మా కూటమికి 400 ప్లస్ వాళ్ళ స్లోగన్. ఇప్పుడు ఆ స్లోగన్లు అవి ఎన్నికల సమయంలో వచ్చాయి, అవి పెద్ద సీరియస్ గా తీసుకోకర్లే. కానీ 303 ఏమవుద్ది? అసలు 303 కాదు, నా 272 ఏమవుద్ది? ఎందుకు ఏంటి 272? 272 సీట్లు వస్తే తప్ప పూర్తి మెజారిటీ రాదు. వీళ్ళకి గత 2 ఎన్నికల్లో 2014 గాని 2019లో గాని బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తుందని చెప్పినని బీజేపీ అనుకుంటుంది. కానీ అది మొదటి ఫేజ్ లో కొంత దెబ్బ కొట్టే పరిస్థితి, దానికి సంబంధించిన సమాచారం వీళ్ళకి వచ్చి ఉండొచ్చు. అందుకే 10 ఏళ్ల పాలన మీద చర్చ పెట్టకుండా, 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చెప్పకుండా, 10 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచి చెప్పకుండా, మేము ఇన్ని కొత్త పథకాలు ప్రజలకు తీసుకొచ్చాం, ఇంత వినూత్నంగా మేము తెచ్చిన పథకాల ద్వారా ఇంతమందికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాం, లేదు ఇంతమంది పరిశ్రమాధిపతుల్ని మేము స్టార్టప్ ద్వారా చేయగలిగాం, లేదు ఇంతమందిని మేము పేదరికం నుండి మేము బయటికి తీసుకొచ్చాం, ఇంతమందికి మేము విద్య అందించగలుగుతున్నాం, ఇంతమందికి మేము వైద్యం అందించగలుగుతున్నాం. అది కదా చెప్పాలి 10 ఏళ్ల పాలన. అది చర్చిద్దామండి. అయితే ఆయన చేసిన కామెంట్లకు సంబంధించి ఒకసారి నిజంగానే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒకవేళ కొన్ని కామెంట్లు వేస్తే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కొద్దిమంది జనం ఉండే పరిస్థితి ఉంటుంది. మరి ఆయన చెప్పిన దాంట్లో మన్మోహన్ సింగ్ ముస్లింలకు సంబంధించి మేలు చేసే పని కామెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చిండని చెప్పేసి ఒకటి, తర్వాత తాలిబొట్లను గుంజి వీళ్ళకి ఇస్తారు, ముస్లింలకు ఇస్తారని చెప్పేసి మోడీ స్వయంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసి ఉందని చెప్పేసి చెప్పడం, ఇలాంటి అంశాలన్నీ వాస్తవాలైనా దాని వెనుక నిజంగా ఏం లేదంటారా? ఇవన్నీ ఏం లేకుండానే మోడీ మాట్లాడతాడా?
మోడీ ఏదైనా మాట్లాడగలరు. ఆయన ఆ ధైర్యం ఆయనకుంది. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడేది ప్రతిదీ ధైర్యంగా చెప్తారు. ఆ మాట కూడా ధైర్యంగా ఉంటది. అందులో వాస్తవాలు ఉండవు. దీనికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఆయన ప్రధానమంత్రిగా ఉండి సైంటిస్టుల ఫోరంలో ఆయన మాట్లాడింది ఏంటి? మేము ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసాం, మా వినాయకుడికి మేము అప్పుడే ఏనుగు తల పెట్టాం, ఇప్పుడేంటి ప్లాస్టిక్ సర్జరీ, ఎప్పుడో మా పురాణాల్లో ఉంది అని చెప్తున్నాను. సో అంత ధైర్యంగా చెప్పగలరు. నేను అదొక ఉదాహరణగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు చేసిన కామెంట్లలో వాస్తవాలు లేవంటారా? వాస్తవాలు ఏంటి? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు ఉన్నారు. 2006లో ఆయన మాట్లాడారు. మరి 10 ఏళ్ళు మీరేం చేశారు? అది వాస్తవమా కాదా అని మీకు తెలీదా? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? నెక్స్ట్ ఆయన మాట్లాడలేదా మోడీ విషయం మీద? ఎక్కడా లేదు కదా. ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది కూడా మొదటి ఫేజ్ అయిన తర్వాత ఎందుకు వచ్చింది? అది ఆలోచించాలి. మీకు తాళిబొట్లు, ఆయన ఏమన్నారు? తాళిబొట్లు మీకు గుంజుకొని దాన్ని అందరికీ పంచుతారు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి పంచుతారు అని అంటే ఇది విద్వేషాలు రైలు ఇచ్చేది. అసలు తాళిబొట్లు తీసుకోవడం ఏంటి? అసలు సమాన పంపకం అంటే మన రాజ్యాంగంలో క్లియర్ గా ఉంది. మన రాజ్యాంగంలో సంపద ఒక వ్యక్తి దగ్గర పోగుపడడం రాజ్యాంగ పరంగా అంగీకరించదు. రాజ్యాంగం అంగీకరించదు. సంపద అంటే ఏ సంపద అయినా సంపద ప్రజలకి పంచాలి, సంపద ప్రజలకి అందరికి అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు మీరు? నేనా? మన రాజ్యాంగంలో ఉన్నదే చెప్తున్నాను. అందుకే మీకు రాజ్యాంగంలో ఉన్న దాంట్లో తీసుకొని అనేక ప్రైవేటు స్వదేశీ విదేశీ కంపెనీలని జాతీయం చేశారు. అవి ప్రభుత్వ రంగ సంస్థలుగా తీసుకున్నారు. మీరు LIC ఆఫ్ ఇండియా తీసుకోండి, బ్యాంకులు తీసుకోండి, స్టేట్ బ్యాంక్ తీసుకోండి, లేదు ఆయిల్ కంపెనీలు తీసుకోండి. ఇవన్నీ మీకు వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ లో. అంటే సంపద కామెంట్లకు మీరు చెప్తున్న దాంట్లోకి ఏం లింక్ ఉందా అంటున్నా? లింక్ అదే. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన కామెంట్ వేరు, చేసిన ఇది వేరు. అది ఆల్రెడీ ఉంది. తర్వాత కొన్ని అపోహలు. ఏం చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు? భారతదేశంలో SC ST మైనారిటీస్, ముఖ్యంగా ముస్లింలు అత్యంత వెనకబడి ఉన్నారు. వీళ్ళకి సంపద పంచడం ద్వారా, సంపద అందించడం ద్వారా, ముస్లింలకి సమానంగా ఇవ్వడం ద్వారా వాళ్ళని మనం పైకి తీసుకురావచ్చు అని చెప్పారు. అంతే తప్ప అది SC ST లతో పోల్చారు ముస్లింస్ ని. నెక్స్ట్ మీరు సచార్ కమిటీ రిపోర్ట్ తీసుకున్న సచార్ కమిటీలో ముస్లింలో అత్యధికులు పేదలు ఉన్నారు. వాళ్ళకి ఆకలి ఉంది, వాళ్ళకి అవిద్య ఉంది, వాళ్ళకి అనారోగ్యం ఉంది, వాళ్ళకి అత్యల్ప సంపద ఉన్నారు, చాలా తక్కువ పనుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో లేరు. కొంతమంది ఉండొచ్చు, కానీ కంపారిటివ్ గా తీసుకుంటే SC ST లాగా వాళ్ళు ముస్లింస్ ఇంకా వెనకబడి ఉన్నారు. అందువల్ల అవన్నీ కలిపి మన్మోహన్ సింగ్ గారు చెప్పింది తప్ప. ఒకవేళ SC STలు మిగతా అణగారిన వర్గాలతోటి కంపేర్ చేసుకుంటా ముస్లింలను కూడా ముందుకు తీసుకెళ్లాలనుకో అనే కామెంట్ చేస్తే, ఓన్లీ ముస్లింలు అనే కామెంట్ మాత్రమే తీసుకొని ప్రధానమంత్రి కామెంట్ చేయడం అదే కదా దిగజారుడుతాను. నేను బాధపడ్డది కూడా అదే. ఒక 10 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉన్న మోడీ గారు ఇంకొక 10 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, 3వసారి కూడా నేనే ప్రధానమంత్రి అవుతాను, 4వసారి 5వసారి అని కూడా అంత విశ్వాసం ఉన్న ఆయన, అంత నిస్వార్థంగా చౌకీదారుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆయన మరి ఈ మాటలేంటి? అది ఆ స్థాయికి మాట్లాడవలసింది కాదు కదా. అట్లా విద్వేషాలు రగిలించవలసిన అవసరం లేదు కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు లింక్ చేస్తే అసలు తాళిబొట్లు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగింది. తీయడానికి ఏ మహిళ, హిందూ మహిళ అది అంగీకరించదు. కానీ మీకు 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు పాండమిక్ కరోనా కోవిడ్ వచ్చింది. ప్రజలకు పని లేదు, ప్రజలకు తిండి లేదు, ప్రజలకి బయటికి రాలేని పరిస్థితి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన డేటా. ఏముంది ఆ రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 23,690 కోట్లు అధికంగా బంగారం కుదువు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ప్రజలు.
ప్రజలు తీసుకున్నారు అని రిజర్వ్ బ్యాంక్ డేటా చెప్పింది. అంటే 40,080 కోట్ల రూపాయలు బంగారం మీద రుణాలు ఇస్తే అది ఆ ఒక్క సంవత్సరం 2020-21లో 63,770 కోట్లకు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. మరి ఇవి ఎవరి మంగళసూత్రాలు, ఎవరి బంగారు వస్తువులు? హిందువులు కాదా? ఎందుకు కుదువ పెట్టవలసి వచ్చింది? అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? మోడీ గారు కాదా? మోడీ గారు ప్రధానమంత్రి కాదా? బీజేపీ పార్టీ అధికారంలో లేదా? మరి ఎందుకు ఆ పాండమిక్ టైంలో మీరు ఆహారం అందించలేకపోయారు? మీరు ఎందుకు ఆ వలస కార్మికులు వాళ్ళ గ్రామాలకు చేరుకోవడానికి మీరు రవాణా సౌకర్యం కల్పించలేకపోయారు? అట్లాగే వాళ్ళు కోల్పోయిన పనికి చిన్న యజమానులు ఉన్నారు. వలస కార్మికులు అంటే చాలా చిన్న పరిశ్రమల్లో వ్యక్తులుగా పనిచేసుకున్న వాళ్ళు. వాళ్ళ ఆదాయాన్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది ఆ టైంలో? మేము చెప్పారు 20 లక్షల కోట్లు. అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు కదా, అంత ప్యాకేజ్ ప్రకటించిన ఇంతమంది జనం వాళ్ళ బంగారాలని వాళ్ళ తాలిబొట్టను కుదువ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ టైంలో? ఎందుకు అని అంటే అప్పుడున్న మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి ధన సహాయం చేయలేదు, మరి వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించలేదు, మరి వాళ్ళకి ఆహార సమస్య తీర్చలేదు. ఎవరికి ఇచ్చినారు? ఎవరికి ఇచ్చారో అన్నది మీకు తెలిసింది కదా. ఆ టైంలో ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మన భారతదేశంలో పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులందరూ కొన్ని రెట్ల ఆదాయాన్ని పొందారు, లాభాలని పొందారు. మీరు ఫార్మా కంపెనీలను తీసుకోండి, లేదు అదానీ గారి కంపెనీలు తీసుకోండి, అంబానీ గారి కంపెనీలు తీసుకోండి, ఏ కంపెనీలైనా పెద్దవన్నీ తీసుకోండి, ఇది రిపోర్టులో వచ్చాయి కదా. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఒక కుదుపుకు లోనైనప్పుడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదుపు లోనైనప్పుడు వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? అదే కదా కీలకం. అంటే ఆ టైంలో తీసుకొచ్చిన ప్యాకేజీలు కూడా వాళ్ళకే వెళ్ళాయని చెప్తున్నాను. ఆ టైంలో ఇప్పుడు మోడీ గారి మీద అది కూడా వచ్చింది. మీరు పిఎం కేర్ ఫండ్ అని పెట్టారు, అది మీకు ఆర్టీఐకి సంబంధం లేదన్నారు. మేము లెక్కలు చూపించామని చెప్పారు. సుమారు 13-14 వేల కోట్ల రూపాయలు పిఎం కేర్స్ లో వచ్చాయి. కానీ అవి ఎందుకు ప్రజలకు చెప్పలేదు? అసలు ఎట్లాగా ఎవరి దగ్గర నుండి వచ్చాయి, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, అసలు ఖర్చు పెట్టారా లేదా అనే వివరాలు ఆర్టీఐ అడిగితే అది ప్రైవేట్ ఫండ్. ప్రైవేట్ ఫండ్ పిఎం కేర్స్ అనేది మోడీ ఫోటో ఉండి ప్రధానమంత్రి పిఎం కార్యాలయం నుంచి జరిగి ఎట్లా ప్రైవేట్? కానీ మరి ఆర్టీఐకి అదే ఇచ్చారు. ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదు, మేము వివరాలు ఇవ్వము అంటే ఇదేంటి మరి? అంటే ఆరోపణలు వస్తున్నాయి కానీ ఆయన ఏమి, నేను ఇప్పుడు చెప్పింది రిజర్వ్ బ్యాంక్ రిపోర్టే, లేదు ఇంకోటి కూడా వచ్చింది 2017-18లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా ప్రకారం 2017-18 అలాగే 2022-23 ఈ 2 సంవత్సరాల్లో మీరు పని చేసుకున్న వాళ్ళకి వచ్చిన ఆదాయం తగ్గింది అని వచ్చింది ఓవరాల్ గా. అంటే జీతాల ఖర్చు, కూలి ఖర్చు ఇవన్నీ 2017-18 డేటాకి 2 మోడీ గారి టైమే. 2022-23కి అది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా ప్రకారమే నేను చెప్తుంది. అది ఇవి వేతనాలు తగ్గాయి అంటే వేతనాల కోసం పెట్టిన ఖర్చు తగ్గింది అని చెప్తున్నాను. అంటే పని జరిగింది, పని పెరిగింది, కానీ వాళ్ళకి ఇచ్చే ఖర్చు జీతాలు, వాళ్ళకి ఇచ్చే కూలు తగ్గింది ఓవరాల్ గా అన్నది రిపోర్ట్ వచ్చింది. మరి ఇవన్నీ ఎవరికి వెళ్ళాయి? మీరు కోట్ల రూపాయలు ప్రజలకు రాలేదా? ప్రజలకి రాలే, పరిశ్రమాధిపతులకు వచ్చాయి, అందుకే లాభాలు పెరిగాయి. మీరు బిలియనీర్లు ఎందుకు వచ్చారు? అప్పుడు ఫార్మస్యూటికల్ వాళ్ళు బిలియనీర్లు ఎట్లా అయ్యారు? బిలియనీర్ స్థానాల్లోకి ఎట్లా వచ్చారు? బిలియనీర్ అంటే $100 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు ఎట్లా వచ్చారు? మరి మిగతా వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికాధిపతులు ఆస్తులు పెరిగాయన్నది వచ్చాయి కదా. మరి మన అదానీ గారు ప్రపంచంలోనే నెంబరు 2 స్థానానికి వచ్చేసారు కదా, మరి ఎట్లా వచ్చారు? మరి అందులో మోడీకి లింక్ ఏందంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకురు, వాళ్ళు సంపాదించుకోరు కదా, దానికి మోడీతో సంబంధం ఏంది? కానీ వ్యాపారాలకి మోడీ గారికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ సహకారం లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకనంటే మోడీ గారు ఒక పథకం ఉంది, ప్రతిదీ ప్రైవేట్ పరం, అసలు ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రభుత్వం వ్యాపారం, ప్రభుత్వానికి వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంది?
పరిపాలన చేస్తుందని చెప్పి పరిపాలన చేస్తుంది. అంటే మరి అవన్నీ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎవరు ఎక్కువ ఓనర్స్? ఎవరు? పోర్ట్లు ఎవరు ఎక్కువ ఓనర్లు? లేదు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఎక్కువ మంది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎవరు? అదానీ గారు, అంబానీ గారు. మరి ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ లాంటిది తీసుకోండి, ప్రభుత్వ రంగ సంస్థ. ఇంకా మాట్లాడితే ప్రభుత్వ సంస్థ, దాన్ని విడగొట్టారు వాజ్పేయి గారి హయాంలో. డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ని 3 ముక్కలు చేస్తే బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అని వచ్చింది. వాజ్పేయి గారి ప్రభుత్వమే బిఎస్ఎన్ఎల్ ని, విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ ని పాపం టాటా గారికి ఇచ్చారు, టాటా టెలికమ్యూనికేషన్స్. తర్వాత ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ కి అసలు ఏది ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అలో చేశారు. అదే కదా మరి. ఇవన్నీ ప్రైవేటీకరణ. నా సూత్రం ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ అంటే అర్థం ఏంటి? ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి అందించడం. ప్రజల ఆస్తి లేదు, దేశ ఆస్తి, దాన్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు? మరి మీరు అది మా విధానం అంటున్నారు. ఇప్పుడు మీకు 100 రోజులు మేము 3వ అధికారంలో రాబోతున్నాం. 100 రోజుల గురించి ఆల్రెడీ మేము ప్రణాళిక సిద్ధం చేసాం. 100 రోజుల్లో ఏం చేస్తాం? అందులో మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఏమున్నాయి? బ్యాంకులతో సహా, ఎల్ఐసితో సహా మేము వాటిని అమ్ముతాం అని చెప్పిస్తున్నాం. మరి వాళ్ళ ప్లాన్ లో ఎల్ఐసిని, బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామనుందా? ఎన్నికల ప్రచారంలో పెట్టారు. ఆర్థిక మంది ఎన్నికల ప్రచారంలో కాదు, ప్రణాళిక మేము 100 రోజుల్లో ఏం చేస్తామని మాట్లాడటం లేదు. ఎన్నికల సభల్లో మాట్లాడటం లేదు. కానీ వాళ్ళ ప్రణాళికలో ఏముంది? నేను ప్రణాళిక అంటే మళ్ళీ మేనిఫెస్టో చెప్పటం లేదు వాళ్ళది. నేను ఆల్రెడీ నా మంత్రిత్వ శాఖలను ఆదేశించానని చెప్పారు మోడీ గారు. ఏం ఆదేశించారు? 100 రోజుల్లో మనమే అధికారంలోకి రాబోతున్నాం, మనమే ప్రభుత్వాన్ని ఫారం చేయబోతున్నాం, మీరందరూ 100 రోజుల ప్రణాళిక తయారు చేయండి, ఆ ప్రణాళికలో ఉండవలసిన అంశాలు ఇవి. అవి ఆల్రెడీ మీడియాకు వచ్చాయి. మీడియాలో వచ్చేసిందో కేవీఎస్ఎన్ రాజు గారు చెప్తున్నారా? కేవీఎస్ఎన్ రాజు గారికి అంత శక్తి లేదు. శక్తి ఏంటి అని అంటే అనేక ఛానల్స్ ద్వారానో, లేకపోతే అనేక వార్తల ద్వారానో, లేకపోతే అనేక వ్యాసాల్లో వచ్చిన వాటిని, లేదు అనేక రిపోర్టుల్లో, అది రిజర్వ్ బ్యాంక్ అవ్వచ్చు, లేదు యుఎన్డిపి రిపోర్ట్ అవ్వచ్చు, ఇంకో రిపోర్ట్, ఆ వచ్చిన వాటిల్లో వివరాలు సేకరించి మాట్లాడడం తప్ప నాకంటూ సొంతంగా ఏం లేదు. ఇక్కడ ఏదైతే మోడీ చేసిన కామెంట్లకు సంబంధించి దేశంలో ప్రతిపక్షాలు కానీ, మేధావులు కానీ, అనలిస్టులు కానీ, సాధారణ జనం కూడా ఒక రకంగా స్పందిస్తున్నారు. ఇట్లా మాట్లాడడం ఏందని మీరు చెప్పిన కామెంట్లో. మరి ప్రపంచ దేశాలకు సంబంధించిన మీడియా దీని మీద ఏమైనా స్పందిస్తుందా? ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు ప్రపంచ వేదికల మీద పోయి మేము మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇస్తాం, ప్రజాస్వామ్యానికి పెద్దపీట ఇస్తాం, ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప సంస్కరణవాద మాటలు మాట్లాడిన మోడీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రపంచ మీడియా ఎట్లా స్పందించింది? మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు వార్తలు చూస్తే ఆల్ జజీరా గాని, సిఎన్ఎన్ గాని, వాషింగ్టన్ పోస్ట్ గాని, న్యూయార్క్ టైమ్స్ గాని ఇవన్నీ కామెంట్లు ఇచ్చాయి. మోడీ గారు ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇటు ఒక సున్నితమైన అంశాలు, మతానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు వస్తున్నాయి అని ఆందోళన పడుతున్నాయి. అవి వచ్చే రిపోర్ట్లు మీకు ఆ వార్తల్లోకి వెళ్తే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు రాశారు ఇవన్నీ. ఇవి ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎన్నికల సమయంలో కొత్త వాగ్దానాలు, అలాగే వాళ్ళకి మరిన్ని మేము ఇస్తామని. మీరు అది వాటిని ఏమైనా అనండి, అంటే నాకు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే నాకు కొత్తగా పథకాలు రావాలి, ఉన్న పథకాల కన్నా మరింత మెరుగైన పథకాలు రావాలని అధికార పక్షంలో ఉన్న పార్టీ నుంచి కోరుకుంటారు. లేదు అధికార పక్షం మాకు ఇవి చెయ్యలేదు, ప్రతిపక్ష పార్టీలు కానీ ఆ వాగ్దానాలు ఇస్తే నెరవేరుస్తుందేమో అన్న ఆశతో వాళ్ళు ప్రతిపక్షాలని ఇది. లేకపోతే మోడీ గారు 2014లో ఊహించని విధంగా 282 సీట్లు ఎందుకు వచ్చాయి? 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, లేదు 10 ఏళ్ల యూపీఏ పాలన, ప్రజలు వాళ్ళ కోరుకునేవి జరగలేదు కాబట్టి మీకు అంత బ్రహ్మరథం పట్టారు. కానీ మీరు అప్పుడు ఏం చెప్పారు?
2013-14 ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో తీసుకున్న చెప్పినవేంటి? మరి 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడవలసిందేంటి? అంటే ఏం చేయలేదు, చేస్తే అవి మాట్లాడాలి కదా. మంగళసూత్రాలు ఎందుకు, లేకపోతే ప్రజల్ని చీల్చే అంశాలు ఎందుకు? ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఏంటి? మంగళసూత్రాలు ఎక్కడ మాట్లాడారు ఆయన? మీకు రాజస్థాన్ లో బాన్స్వారాలో అక్కడ 70% గిరిజనులు ఉన్నారు. అక్కడ ఆ గిరిజనుల నాయకుడు ఆ తెగకు చెందిన ఆయనే ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పినారు. ఆ పార్టీ ఆ ఎంపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. బిఏపీ పార్టీ ఆయన మీకు ఆయన గిరిజన నాయకుడు. మరి అక్కడ ఈ అంశం ఏంటి? మంగళసూత్రాలు ఏంటి? ముస్లింలు ఏంటి? అధికంగా పిల్లలకు అనేవాళ్ళు ఏంటి? అసలు ఈ అసందర్భం అసలు నేను గిరిజనులకి 10 ఏళ్ళు అయితే చేశానని చెప్తే అయిపోయింది కదా. నేను ఇంతమంది గిరిజనులు వెనకబడి ఉన్నారు, ఇక్కడ 70% మంది ఉన్నారు. ఈ 70% మందికి నా 10 ఏళ్ల కాలంలో నేను ఇన్ని పథకాలు తీసుకొచ్చాను, ఇంతమందిని మీకు విద్యను అందించాను, ఇంతమందికి ఉపాధి కల్పించాను, లేదు ఇన్ని ప్రభుత్వోద్యోగాల్లో మీకు వాటా ఇచ్చాను. ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ ఉంది ప్రభుత్వోద్యోగాలు. మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపుంటే ఆ డేటా ఇవ్వాలి కదా. నింపలేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో గాని ప్రభుత్వ శాఖల్లో గాని ఉద్యోగాల్లోనే ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవు. మరి మీరు అది మాట్లాడలేకపోతున్నారంటే అర్థం ఏంటి? అంటే మీరు గిరిజనులకు 10 ఏళ్ల కాలంలో మీరు ఏమీ చేయలేదు. అందువల్ల సెంటిమెంట్ తీసుకొచ్చి లేదు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి గిరిజనులకు ఏం చేయలేదు కాబట్టి అంటున్నారు ఆయన. ఇప్పుడు అదొక్కటే పాయింట్ కాదు, వరుసగా 3-4 కామెంట్లు హిందువులు ముస్లిం అనే అంశాల మీద చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఆయన హిందువులకు ఏం చేయకుండానే ఇలాంటి కామెంట్లు వేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చేయలేదా? మేము 80% మందికి ప్రతినిధులం అని వాళ్ళ మంత్రుల స్థాయి వాళ్ళు వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చేసి ఉంటారు కాబట్టి ఆ ఓటునన్నా సంపాదించే ప్రయత్నం చేస్తారు అనుకోవాలా? ఎట్లా చూడాలి? మరి మీరు ఆ డేటా ఇవ్వండి. ఎస్, నేను హిందువులకి ఛాంపియన్ని, హిందువుల్లో నేను నిరక్షరాస్యుల్ని తీసేశాను, అందరూ అక్షరాస్యులు అయిపోయారు, ఇతర మైనారిటీల్లోనూ ముస్లింల్లోనూ నిరక్షరాస్యులు ఉన్నారు తప్ప నా హిందువులందరినీ నేను చదువుగా నేర్పించాను, లేదు వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు నేనే ఆదుకున్నాను, లేదు వాళ్ళు చదువుకున్న తర్వాత నేనే ఉద్యోగాలు కల్పించాను, అందులో నా ప్రభుత్వం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అలాగే వాళ్ళ ఊర్లో కరెంట్ ఇచ్చాం, వాళ్ళ ఊర్లో నీటి వసతి ఇచ్చాం, వాళ్ళ ఊరికి రోడ్లు వేసాం చెప్పమనండి. మరి 80% మరి హిందువులే కదా దేశం అంతా. రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మొత్తం హిందువులే మెజారిటీగా ఉన్నారు. హిందువులే మైనారిటీగా మారిపోలే, హిందువుల ఆస్తులేం తగ్గిపోలే. మరి వాళ్ళకి హిందువులకి మీరు ఏం చేశారు అదేనే చెప్పండి. మంగళసూత్రాలు ఎందుకు, లేకపోతే రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు అది కూడా చెప్పారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇస్తారట, అది కూడా చెప్పారు. అట్లాగే వీళ్ళ ఆస్తుల మీద పన్ను వేసి అది ముస్లింలకు పంచుతారట, అది కూడా చెప్పారు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను. అసలు వారసత్వ పన్ను తీసుకురావాలి అన్నది ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అది బీజేపీ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇది అసలు ఒక మతం ఏంటి? వారసత్వ పన్ను అన్నది లేకపోతే పన్నులు అన్నవి మీకు ఇప్పుడు జిఎస్టీ ఉంది, ఇది హిందువుల మీద లేదా? డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, నోట్ల రద్దు తీసుకొచ్చారు, అది హిందువులు నోట్లు చెల్లుతాయని చెప్పారా? ఓన్లీ ముస్లింల నోట్లు చెల్లవని చెప్పారా? అందువల్ల మతాలు ఎందుకు? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. స్వాతంత్రం సంపాదించిన తర్వాత కొంతమంది కోరుకునే దానికి ఆ కారణాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. ముస్లింలు కోరుకున్న పాకిస్తాను ముస్లిం దేశంగా అయిపోయింది. భారతదేశం హిందువుల దేశంగా మారలే. మీరు హిందువుల దేశంగా మార్చాలనేది మీ ప్రణాళిక, కానీ అది భారతదేశం కోరుకోలే. భారతదేశ ప్రజలు కోరుకుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము ఐక్యంగా ఉంటాం, ఇక్కడ మాకు జాతులతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, మేమందరం భారతదేశంలో కలిసిమెలిసి ఉంటాం అని చెప్పారు. 77 ఏళ్ల నుంచి కలిసే ఉన్నారు. ఇంకా అదే మీరు చెప్పిన దాంట్లో కూడా
కొన్ని పథకాలకు సంబంధించి ఏమైనా హిందువులకు ప్రత్యేకంగా ఇచ్చిరా అనే ప్రశ్న ఒకటి వేసినారు. అంటే కనీసం వాళ్ళ మీద భారాలు కూడా వేయకుండా ఏం ప్రయత్నం చేయలేదా? నేను చెప్పింది అదే కదా. మీరు జిఎస్టీ తెచ్చారు, హిందువులు హోటల్కి వెళ్తే పన్ను కట్టక్కర్లేదు జిఎస్టీ, లేదు వెహికల్ పార్క్ చేస్తే జిఎస్టీ కట్టక్కర్లేదా, లేదు మీరు ఏ వస్తువు కొన్నా జిఎస్టీ కట్టకుండా హిందువులకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చారా? మరి జిఎస్టీ అన్నది భారతదేశంలో ఏదైనా ఒక స్కీమ్ తెచ్చినా, ఒక పన్ను విధించినా అది భారతదేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. అందులో మెజారిటీ హిందువులు ఉన్నారు, 80%. వాళ్ళ పక్షంగా ఒక్క చిన్న పాలసీ కూడా వేయలేదు. తెచ్చారు, ఒకటి తెచ్చారు. 2019 సందర్భంగా ఒక పథకం తీసుకొచ్చారు, రిజర్వేషన్ పథకం. అంటే అగ్రవర్ణాల్లో పేదలకి ఒక పథకం తీసుకొచ్చారు, ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, 10% రిజర్వేషన్. ఎందుకనంటే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వోద్యోగాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం కోసం నేను ఒక వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చానని 2019 ఎన్నికల ముందు ప్రచారంలో పెట్టారు. దాన్ని పెద్ద ఆయుధంగా ఎన్నికల్లో ఉపయోగించారు, ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. మీకు 282 సీట్ల బదులు 303 సీట్లు వచ్చాయి. కానీ ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024లో మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా వెనకబడిన అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, నేను హర్షిస్తాను. అవి చెప్పాలి. ఎందుకంటే నేను 2019 ఎన్నికల సందర్భంగా నేను ఒక పథకాన్ని తీసుకొచ్చాను. ఆ పథకం ద్వారా ఇంతమంది అగ్రవర్ణంలో ఉన్న పేదల్ని, హిందువుల్ని నేను ఉద్యోగాలు కల్పించాను. దానివల్ల వాళ్ళ కుటుంబాలు పైకొచ్చాయి, కుటుంబాలకి ఆర్థిక స్తోమత వచ్చింది, కుటుంబాలకి మంచి తిండి తినే అవకాశం వచ్చింది, మంచి బట్ట కట్టుకునే అవకాశం వచ్చింది, లేదు ఒక మంచి వాహనం కొనుక్కునే అవకాశం వచ్చింది అని చెప్పమానండి. అది కావాలి. అట్లా మీరు ఎందుకనంటే మీరు 10 ఏళ్ల నుంచి ప్రధాని, మీరు 2019 సందర్భంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా చెప్పండి. మీరు కొన్ని పథకాలు తేలేదా అన్నారు కదా, తెచ్చారని నేనే చెప్తున్నాను. మరి ఆ పథకం ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. అసలు ఆ ఉద్యోగాలు డేటా లేదు. మరి 2024 మేనిఫెస్టోలో యువతకి ఎంత ఉద్యోగాలు కల్పించాం ప్రభుత్వ శాఖల్లో అన్నది డేటా లేదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్నది లేదు. పోనీ ఇంకా మీరు నిజంగా హిందువులకి న్యాయం చెయ్యాలి అని అంటే, హిందువుల్లో భాగమే కదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు. మరి వాళ్ళు అత్యంత వెనుకబడి వాళ్ళు, అత్యంత పేదరికులు, అత్యంత అవిద్య కలిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చేశారు? వాళ్ళకి ఏమైనా తీసుకొచ్చారా? ఒకటి తీసుకొచ్చుంటే మేము హర్షించేవాళ్ళం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదు? మరి మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇస్తామని చెప్తున్నారు అన్నారు. మరి ఈ మాట ఎందుకు? మేము అసలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు అందరికీ, మేము హిందువులందరికీ భారతదేశంలో ఉన్న మొత్తం ప్రైవేట్ రంగంలో వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తాం. దీని ద్వారా 5 ఏళ్లలో 10 ఏళ్లలో అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో పేదలే లేకుండా, అందరు పని లేని వాళ్ళు లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని మీరు చెప్పండి. ఎందుకు చేయలేదు? మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి నిరుద్యోగం ఎక్కడ ఎక్కువ ఉంది? హిందువుల్లో లేదా? పేదరికం హిందువుల్లో లేదా? దరిద్రం హిందువుల్లో లేదా? అసలు ఇల్లు లేని వాళ్ళు హిందువుల్లో లేరా? మరి ఇవి చేయండి. నిజంగా మీరు హిందువులకి ఛాంపియన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి వసతులు కల్పించండి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, వాళ్ళ కోసం కొత్త కొత్త పథకాలు తీసుకురండి. అవి తీసుకురావటం లేదు. మీ హయాంలో పెరిగింది ఎవరు? ఇంకొక మాట, మీ హయాంలో పెరిగింది ఎవరు? 10 ఏళ్ల మోడీ గారి పాలనలో ధైర్యంగా చెప్పొచ్చు బిలియనీర్ల సంఖ్య 80-100 లోపు ఉన్న వాళ్ళు ఇప్పుడు 200కు వచ్చారు, 200 దాటారు, 300కు వచ్చారు అని చెప్పొచ్చు. కానీ 142 కోట్లు, ఇప్పుడు లేటెస్ట్ గా 144 కోట్ల జనాభా అని భారతదేశంలో. కానీ అసలు జనగణన మీరు చేయలేదు, నేను ఆ అంశంలోకి వెళ్ళను. కానీ 144 కోట్లు ఇప్పుడు భారతదేశ జనాభా అని ఒక అంచనా వచ్చింది, వార్తలు వచ్చాయి. ఆ 144 కోట్లలో 80% హిందువులే కదా. కానీ మరి 80% మందిలో కాదు కదా మీకు బిలియనీర్లు అయింది.
మీకు బిలియనీర్లు అయిందంతా 200 మంది. అంటే మీరు ఇంత మందికి అన్యాయం చేసి మీ 10 ఏళ్ల పాలన, మరి మీరు ఎవరికి న్యాయం చేశారు? 200 మందికి న్యాయం చేశారు. మొత్తం తీసుకుపోయి 200 మంది కట్టబెట్టారు. మరి అదే కదా బిలియనీర్లు అంటే. మరి మీ 10 ఏళ్లలో పేదరికం పెరిగింది. ఇది ఎవరు చెప్పారు? భారతదేశంలో ఉన్న సంస్థలే కాదు, బయట దేశాల్లో ఉన్న సంస్థలు కూడా చెప్పాయి. భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది, భారతదేశంలో పేదరికం పెరిగింది, భారతదేశంలో మీకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తుంది. మరి అది చెప్పండి. సో ఆ విషయాలు మీరు మాట్లాడితే, ఎందుకంటే 10 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నాను, 10 ఏళ్ళు నేనే ప్రధానమంత్రిని, 10 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. చివరిగా ఈ కరెక్ట్ 2వ దశలో, అంటే మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత 2వ దశలోనే ఇలాంటి కామెంట్లను జనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను జనాల్ని కోరుకుంటుంది, మీరు 10 ఏళ్ల పాలన మీద మీరు ఆలోచన చెయ్యండి. 10 ఏళ్ల పాలనలో మీకు మంచి జరిగిందా? 10 ఏళ్ల పాలనలో మీకు మంచి పథకాలు వచ్చాయా? 10 ఏళ్ల పాలనలో మీ పరిస్థితులు మెరుగుపడ్డాయా? 10 ఏళ్ల పాలనలో మీకు అన్ని రకాలుగా, ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం నుండి మీకు సహాయాలు అందాయా? పథకాల ద్వారా అవ్వచ్చు, లేదు వ్యక్తిగత దాని ద్వారా అవ్వచ్చు. అవి మీరు బేరీజ్ వేసుకొని వీటి జోలికి వెళ్లకుండా, మతం జోలికి వెళ్లకుండా, ప్రాంతం జోలికి వెళ్లకుండా, కులాల జోలికి వెళ్లకుండా, రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా, మంగళసూత్రాల జోలికి వెళ్లకుండా, లేదు వారసత్వం పన్ను తీసుకొస్తారన్నది ఆ వివరాల్లోకి వెళ్లకుండా, వాటి జోలికి వెళ్లకుండా, అసలు నిజంగా ఈ 10 ఏళ్ల పాలనలో మోడీ గారి ప్రభుత్వం నాకేమిచ్చింది, అట్లా మీరు ఆలోచన చేసి ఈ రాబోయే 6 ఫేజుల్లో ఓట్లు వేయవలసిందిగా నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కేవీఎస్ఎన్ గారు. ప్రజలారా విన్నారు కదా, మోడీ మాట్లాడుతున్న భాష మొదటి దశ తర్వాత ఎందుకు మారింది అనేది అనేక అంశాలని కేవీఎస్ఎన్ గారు మీ ముందు ఉంచారు. ముఖ్యంగా భారతదేశ ప్రజల బతుకుల్లో ఏమైనా మార్పు వచ్చిందా, మీకు ప్రభుత్వ పథకాలు అందినాయా, లేకపోతే ప్రభుత్వం వేసే పన్నుల నుంచి మినహాయింపు ఏమైనా వచ్చిందా హిందువులకైనా కానీ? నిజంగా హిందూ ముస్లింలు అనేది కాన్సెప్ట్ అనుకుంటే, హిందువులకు ఇండ్లు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, లేకపోతే పన్నుల్లో మినహాయింపులు వచ్చినాయా, అనేక అంశాలని ఆయన మాట్లాడినారు. మరి ఆయన మాట్లాడిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.